ఇక్కడ మొత్తం సుమారు 40 క్వింటాల పత్తి ఉంది. ఈ పత్తి అంతా కూడా 8 ఎకరాల్లో మొదటిసారి తీసుకున్న పత్తి అని చెప్తా ఉన్నారు రైతు రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్ మండలంలో ఉన్న పుసాయి గ్రామం ఇది. ఈ సంవత్సరం వాళ్ళు 65 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఇది మొత్తం 8 ఎకరాల దాన్ని ఎన్నిసార్లు తీసుకున్నారు మొత్తం ఈ పత్తి? ఓన్లీ ఫస్ట్ పికింగ్ ఇదేనా, ఇంకేమైనా వచ్చిందా ఫస్ట్ పికింగ్ లో? ఇంకా 10-15 కుంటాలు 16 కుంటాల దాకా అమ్మేసాం. 60 కుంటాల లోపల వచ్చింది. 60 క్వింటాల లోపల 7 నుంచి 8 కుంటాల దిగుబడి మొదటిసారి. ఈ సంవత్సరం అధిక వర్షాలు కురిశాయి. చాలా ప్రాంతాల్లో పత్తి రైతులు చాలా విపరీతమైన నష్టాల్లో ఉన్నారు. పత్తి దిగుబడులు లేవు. కానీ మీకు మొదటిసారి 7-8 క్వింటాల్ అంటే చాలా మంచి దిగుబడి వచ్చింది సార్. ఏం వెరైటీ వేసుకున్నారండి ఇదంతా కూడా? ఇది సార్ సిసిహెచ్ క్రిస్టల్ కంపెనీ సార్ 369 సిసిహెచ్ 369 అనే సీడ్ వేసుకున్నారు. దీంట్లో ఏమున్నదంటే సార్, దీంట్లో మన 5 పచ్చలు వస్తాయి బుగ్గ. 5 వచ్చిన తర్వాత దీంట్లో ఉన్నది అది ఏమున్నాయంటే గింజలు ఎక్కువ వస్తాయి. దీంట్లో ఒక్కొక్క పచ్చలో ఉన్న గింజలు 8 నుంచి 9 ఉన్నాయి సార్. 8 నుంచి 9 అమ్మ చెప్తుంది. 8 నుంచి 9 కామన్ గా ఉన్నాయి. అందువల్ల బరువు కూడా బాగా ఎక్కువ వస్తుంది. మళ్ళీ లేబర్ కు మరి తీయడానికి కూడా చాలా సులువు ఉంది. కాయల సైజు కూడా సార్ కింద నుంచి పై వరకు కూడా ఒకటే సైజు ఉన్నాయి. ఒకటే సైజ్ వస్తున్నాయి. ఎన్నిసార్లు తీసుకోగలుగుతారు? 2 సార్లు తీసుకుంటాం సార్. ఇంకా 2 సార్లు తీసుకుంటాం. ఇప్పుడు కూడా సార్ ఇంకా మన చేనులో చూస్తే ఇప్పుడు 3-4 కుంటాలు ఆల్రెడీ మనకు పగిలి ఉంది. గులాబీ రంగు పురుగు వచ్చిందా? లేదు సార్, దీంట్లో లేదు. రెండో పంటకు ఇది బాగా అనుకూలమైన వెరైటీ సార్. ఇది రెండో పంటకు కూడా అనుకూలమైన వెరైటీ, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోతుంది. అదే పోయిన సంవత్సరం 1 ఎకరంలో వేసుకొని చూసుకున్నారు, బాగుందని చెప్పేసి ఈ సంవత్సరం 8 ఎకరాల్లో వేసుకున్నామనేది వారు చెప్తున్నారు.